కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్, మనందరికీ సుపరిచితమైన చంద్రబోస్ కనుకుంట్ల మదనమ్మ నరసయ్య పుణ్య దంపతులకు జన్మించారు. మందార మకరంద మాధుర్య తెలుగు భాగవతాన్ని విరచించిన బమ్మెర పోతన జన్మించిన తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా నుండి వచ్చి తన జన్మస్థలమైన చల్లగరిగ నుండి తెలుగు చిత్రసీమకు ఏతించి ఆ పోతనామాత్యుడే నిర్మల మందాకిని వీచికల తూగు అన్న చందంబుగా మంచుకొండల్లోన చంద్రమా అంటూ 1995లో తన సినీ సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచ సినీ దిగ్గజాలు వేచి చూసే మేరునగ సమానమైన అత్యంత ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న తొట్టతొలి తెలుగు కవి మన చంద్రబోస్. తన శ్రీమతి సుచిత్రా చంద్రబోస్ దర్శకత్వంలో వచ్చిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో చీరలోని గొప్పదనాన్ని, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా అని అమ్మ ప్రేమను, కమ్మదనాన్ని మరియు తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా అటు ప్రియురాలి ప్రేమలోని వెచ్చదనాన్ని తెలుగు పాటకు రుచి చూపించిన సాహితీ వల్లభుడు మన చంద్రబోస్. ఎప్పటికప్పుడు తన ప్రతిభతో విజయాల గీటురాళ్ల సోపానాలు అధిరోహిస్తూ ప్రపంచ సినీ దిగ్గజాల చేత ఏలు సిటికేసేలా ఇవ్వారం సాగించి మన తెలుగు పల్లెసీమల సౌందర్యాన్ని ఆస్కార్ వేదికపై అత్యద్భుతంగా ఆవిష్కరించారు ఆస్కార్ చంద్రబోస్. తన భార్య సుచిత్ర, పిల్లలు అమృతవర్షిణి, నందవనమాలిలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కనుకుంట్ల Enough of this nonsense! You two, out! No, Jake. I've had enough of your bullying. Oh, no! Go! పోయేలా ఢండన కరమోగినట్టు, సెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు, ఏలు సిటికెలేసేలా ఎవ్వారం సాగినట్టు. థ్యాంక్ యూ. సో ఒక్కసారి గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో మనకి ఆస్కార్ అవార్డు తెచ్చిపోయినటువంటి ఒక తెలుగు బిడ్డగా, అలానే మన యొక్క మున్నూరు కాపు ముద్దు బిడ్డగా మనం ఎంతో గర్వంగా, మామూలు గర్వం కాదండి, ఎవరికి దక్కనటువంటి అది ఆస్కార్ అనేది ఆషామాషి కాదు. 10 జన్మలు ఎత్తినా, ఇంకో 100 జన్మలు ఎత్తినా కూడా అట్లాంటి అవార్డు ఎంతోమంది రచయితలు మనందరికీ తెలుసు, వారికి దక్కినటువంటి పురస్కారం ఈరోజు మన అన్నయ్య గారికి దక్కిందంటే మనం అందరం కూడా నిజంగా గర్వపడాలా. ఒక్కసారి అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలండి అన్నయ్య గారికి ఒక్కసారి కూడా మనం. ఎందుకంటే ఈరోజు దుబాయ్లో కార్యక్రమం ఉంది, దుబాయ్లో కార్యక్రమం ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని వదిలేసి నేను మన బిడ్డల కొరకు నేను వస్తానని చెప్పేసి రావడం అనేది అది ఆషామాషి కాదు. దాన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి ఎంత ప్రేమ ఉంది అనేది మనందరి బిడ్డల మీద. సో వారిని ప్రసంగించాల్సి కూర్చున్నాం. మన ఇంటి బిడ్డ, మునురు కాపు బిడ్డ ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి ఎదిగి మన ముందుకు ఒక చిన్న పిలుపుతో వేరే కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేయకుండా వదిలేసి మన దగ్గరకు వచ్చారు. దయచేసి అందరూ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బ్రదర్స్, బయట ఉన్న వాళ్ళు కూడా తన అమూల్యమైన సందేశం ఈరోజు మనందరికీ ఇస్తున్నారు. ఇది మన ఇంటి విషయము. దయచేసి అందరూ రాండి, ప్లీజ్ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్రదర్స్, ఎవరు బయట ఉన్నా కానీ లోపలికి వచ్చి కూర్చోండి, అందరూ కూర్చోండి. కొంచెం సమయం తీసుకొని తన అమూల్యమైన సందేశాన్ని మనకి ఈరోజు ఇవ్వబోతున్నారు. దయచేసి రాండి ప్లీజ్. అందరికీ నమస్కారం. సోదరి మనందరికీ కూడా. అక్కడ బయట ఉన్నవాళ్ళు కొంచెం లోపలికి వస్తే బాగుంటుందని
అందరు లోపలికి వచ్చి కూర్చుంటే ఒక 4 మాటలు చెప్పేసి నా మనసులోని భావాలు పంచుకుందాం అనుకుంటున్నాను. మన తమ్ముడు మీరు తర్వాత రజన్ పైనే ఉండండి. మన సోదరులు ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఒక చోట ఒక వేదిక మీద మిమ్మల్ని అందరినీ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాకు లభించిన అదృష్టం. ఈ అదృష్టాన్ని నాకు అందజేసిన తమ్ముళ్ళందరికీ, రజనీ గారికి, తర్వాత జనార్దన్ గారికి, ప్రవీణ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజానికి నాకు ఈరోజు దుబాయ్లో గామా అవార్డు ఇస్తున్నారు. పుష్ప 2లో సూసేకి పాట రాసినందుకు. కానీ ఈరోజు గామా నడుస్తుంది అక్కడ. ఆ అవార్డుకు వెళ్లకుండా మన వాళ్ళు పిలవడంతో, అవార్డు దగ్గర వేరే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఇంకా వేరే వాళ్ళు ఉండరు కదా, ఇదంతా మన కార్యక్రమం కాబట్టి ఇక్కడ నేనే ప్రధాన అతిథిని కాబట్టి తర్వాత మళ్ళీ మన ముండూరు కాపు అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న మొదటి కార్యక్రమం, మొదటి కన్వెన్షన్ కాబట్టి ఈ కన్వెన్షన్కి వస్తే చాలా అర్థవంతంగా ఉంటుంది, సార్థకత ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఈ ఊపుతో, ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో ఇలాంటి కన్వెన్షన్స్ ఎన్నో చేస్తారు ఈ ప్రేరణతో, ఈ స్ఫూర్తితో అని. దీన్ని తప్పకుండా మిస్ అవ్వకూడదని చెప్పేసి సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళ ఆదరణ, మన వాళ్ళ ఆత్మీయత, మన వాళ్ళ స్వాగతం, మన వాళ్ళ ఆహ్వానం అంతా కూడా మనసంతా నిండిపోయింది. మీకందరికీ తెలుసు ఏంటంటే, ఒకప్పుడు చేస్తున్న పని బట్టి, చేస్తున్న వృత్తి బట్టి కులాల వర్గీకరణ, కులాల విభజన జరిగింది. మనం ఏంటంటే కాయకష్టం చేయడం, వ్యవసాయం చేయడం మన కులం యొక్క ప్రత్యేకత. వ్యవసాయం చేసే వాళ్ళను, కాయకష్టం చేసే వాళ్ళను మన కులం కింద వర్గీకరించారు. మనం ఏం చేస్తామంటే సమాజానికి ఆహారం పండిస్తాం, పంట పండిస్తాం, లోకం ఆకలి తీరుస్తాం, లోకుల క్షుద్బాధ తీర్చి లోకుల యొక్క కడుపుకు కాపలా ఉంటాం కాబట్టి మనల్ని కాపు, మున్నూరు కాపు అన్నారు. అది మన కులానికి అర్థమని నేను అనుకుంటున్నా. చిన్నప్పుడు మనం చదువుకున్నాం వేమన పద్యాలు. కులము లోపల నొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. కులము లోపల నొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనమున మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురమేమ అన్నారు. కులంలో ఒక్కడు గుణవంతుడుంటే ఆ కులం వెలుగుతుంది, ఆ కులం ప్రకాశిస్తుంది, ఆ కులం గౌరవానికి నోచుకుంటుంది. ఎట్లా అంటే వనం అంతట్లో కూడా ఒక్క మలయజం అంటే ఒక చందనపు చెట్టు ఉంటే వనం విలువ ఎలా పెరుగుతుందో, కులంలో ఒక్కడు గుణవంతుడు ఉంటే చాలు ఆ కులం గౌరవం పెరుగుతుంది, ఆ కులానికి విలువ పెరుగుతుంది. ఒక్క మాట చెప్పాలంటే మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుణవంతులు, పనిమంతులు, బుద్ధిమంతులు కూడా. ఇప్పుడు బుద్ధిమంతులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలి. నేను 850 సినిమాల్లో పాటలు రాశాను, 3700కు పైగా పాటలు రాశాను, 31 సంవత్సరాలుగా పాటలు రాస్తున్నాను. ఇంత దూరం ప్రయాణించాను, ఇన్ని పురస్కారాలు పొందాను. కాబట్టి నేను ఒక మాట చెప్పాలి బాధ్యతగా. తమ్ముళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ సభ ఏంటంటే ఈరోజు ఇక్కడంతా ఏంటంటే ఇది ఒక విస్తరించిన కుటుంబం, కేవలం కుల సంఘం కాదు, ఇది కుటుంబమే, విస్తరించిన కుటుంబం. అట్లాగే మన కుటుంబంతో పాటు మన పక్క వాళ్ళ కుటుంబాన్ని కూడా ఉంటారు. వేరే వర్గం వాళ్ళు, వేరే వర్ణం వాళ్ళు, వేరే జాతి వాళ్ళు, వేరే మతం వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటూనే మన కుటుంబ సభ్యులతో మనం కలిసి ఉండటం కాదు, మన కుటుంబ సభ్యులందరం ఒకటిగా ఉండాలి. పక్క వాళ్ళతో కలిసి ఉండాలి, మనం ఒకటిగా ఉండాలి. పక్క వాళ్ళకి వాళ్ళ కష్టం వచ్చినా, వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఆపద వచ్చినా వాళ్లకు సాయం చెయ్యాలి. మరి మనకు సాయం మాత్రం సరిపోదు, వాళ్లకు సాయం చేయాలి, మనం త్యాగం చెయ్యాలి. మన కోసం, మన వాళ్ళ కోసం త్యాగం చేయాలి. ఇది ఇట్లా ఉంటే మనం కులం అనే సంకుచితత్వాన్ని నుంచి మనం ఒక విశ్వవ్యాప్తం అవ్వాలి. మన కులం యొక్క గౌరవం, మన కులం యొక్క ప్రాభవం పెరుగుతుంది. కేవలం కుల పిచ్చి, కుల గజ్జితో పరిమితం కాకుండా కొంచెం ఈ విశాల భావాలు పెంపొందించుకుంటే మన కులం అగ్రగణ్యంగా ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా ఉండాలని ఈరోజు మన తమ్ముళ్ళందరికీ నేను చెబుతూ ఉన్నాను. ఇంకా మున్నూరు కాపు కులం గురించి 3 మాటల్లో చెప్పాలంటే 3 మాటల్లో చెప్తా. ఒకటి,
కష్టపడటం, 2 జాగ్రత్త పడటం, 3 10 మందికి ఉపయోగపడటం. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. మా బాపుని చూశాను, మా అన్నయ్యలను చూశాను, మా మామలను చూశాను, మా అమ్మ, మా బంధువులందరినీ చూశాను. అందరిని చూసి ఆ లక్షణాలన్నీ కూడా నేను గ్రహించాను, గమనించాను. ముఖ్యంగా మన వాళ్ళలో ఉండేది ఏంటంటే, మన కులంలో ఉండేది ఏంటంటే, పొగరు కనబడదు, ప్రేమ కనబడుతుంది. ప్రేమ కనబడుతుంది, పొగరు కనబడదు. కానీ దర్జా మాత్రం తగ్గరు, టీవీ మాత్రం తగ్గరు. ఎకరం పోయినా పర్లేదు కానీ షాన్ మే ఫరక్ నయానా, దర్జాకి మాత్రం తగ్గరు ఎవరు. తర్వాత ఇంకొకటి గమనించాను, ఎవ్వరు కఠినంగా ఉండరు, ఎవ్వరు కూడా కఠినంగా ఉండరు. అందరిలోనూ కరుణ, కారుణ్యమే ఉంటుంది. ఎవ్వరు కఠినంగా ఎవరు ప్రవర్తించరు. తర్వాత మనకు రూపాయి నష్టం వచ్చినా పర్లేదు, పక్కవాడికి పావల కూడా నష్టం కలగకూడదు. మనం రూపాయి నష్టపోయినా పర్వాలేదు, పక్కవాడికి పావల నష్టం కలిగించరు. అలాంటి సుగుణ సంపన్నులు మన కులంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఏకమయ్యి మన కోసం మనం త్యాగం చేసుకుంటూ మన కుటుంబాన్ని ఇంకా విస్తరింప చేయాలి. మన కుటుంబం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఇప్పుడు మన కులం గురించి 3 మాటల్లో చెప్పాను. ఒక 30 వాక్యాల్లో చెప్పాలా? వింటారా? ఈ లైట్లు ఆఫ్ చేస్తే ఏమైనా సమస్య వస్తుందా? లైట్లు కొంచెం తగ్గిస్తారా? లైట్లు కొన్ని తగ్గించండి. ఒకటో రెండో ఉంచండి. అందరు రండి మీరు. ఇది పర్వాలేదు. నేను పాపం నన్ను తీసుకురావడానికి కావచ్చు, ఇంకా మన పెద్దలందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడానికి మన తమ్ముళ్ళు ఎంత కష్టపడ్డారో నేను చూస్తున్నా. వీళ్ళందరినీ చూస్తూ, మన కుటుంబ సభ్యులందరినీ చూస్తూ, వీళ్ళందరి కోసం ఒకటి రాశాను. మీరు శ్రద్ధగా వినాలి. నిజాయితీకి నిలువెత్తు రూపు, అతడే మన మున్నూరు కాపు. నిజాయితీకి నిలువెత్తు రూపు, అతడే మన మున్నూరు కాపు. కష్టపడేదెవడు పొద్దుమాపు, అతడే మన మున్నూరు కాపు. అడుగేస్తాడు అభివృద్ధి వైపు, అతడే మన మున్నూరు కాపు. నిజాయితీకి నిలువెత్తు రూపు, అతడే మన మున్నూరు కాపు. మాటలలో ఘాటు పొగలు రేపు, మనసులోన ఎంతెంతో తీపు. పనులలోన అమితమైన ఊపు, పరుల సేవకై చేతులు చాపు. అతడే మన మున్నూరు కాపు. నిజాయితీకి నిలువెత్తు రూపు, అతడే మన మున్నూరు కాపు. మరచిపోడు ముందు చూపు, వదులుకోడు వెనక చూపు. మంచినెప్పుడు తలను మోపు, వంచనలను రూపుమాపు. సకల కులాలతో చక్కని సంబంధం నెలకొలుపు. ఇంకా పైకెదగాలని సంకల్పం మది నిలుపు. ఇస్తున్నాడిదిగో ఈ చంద్రబోసు తొలి పిలుపు. నిజాయితీకి నిలువెత్తు రూపు, అతడే మన మున్నూరు కాపు. కష్టపడేదెవడు పొద్దుమాపు,
అతడే మన మున్నూరు కాపు, అభివృద్ధికి వేస్తాడు అభివృద్ధికి వైపు, అతడే మన మున్నూరు కాపు, నిజాయితీకి నిలువెత్తు రూపు, అతడే మన మున్నూరు కాపు. కాబట్టి ఈ పాటలోని సారాంశాన్ని అందరూ కూడా గ్రహించి ఆచరించి మనం ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థాయిని ఇలా నిలుపుకోవాలి, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మన సోదరి మనల్ని కోరుకుంటూ రేపు నా ఆస్కార్ అనుభవాల గురించి మీతో ముచ్చటిస్తాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ. I've had enough of this nonsense. You two out. No, Jake. I've had enough of your bullying. హలో సో ఇంత చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మన ఆస్కార్ అవార్డు విన్నర్ అలాగే మన బిడ్డ చంద్రబోస్ గారికి మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతోని వారికి థ్యాంక్ యూ. సో